ఆ డోర్ పగిలిపోయి ఆమె అదే వాటర్లో కొట్టుకుపోవడం జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాడీకి ఒక చెయ్యి ఒక దగ్గర, ఒక తల ఒక దగ్గర, ముండం ఒక దగ్గర, అసలు ఎవరి బాడీ ఎవరిది అని గుర్తుపట్టలేనంత దీనమైన స్థితిలో ఆ రెండు ఊర్లు మరీ ప్రకృతి విలయతాండవం చేస్తుంది అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ లో ఉండిపోయినాయి. ఇట్లాంటి న్యూసెస్ కానీ ఇట్లాంటి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. బట్ అది మనం చేసిన తప్ప లేకుంటే గవర్నమెంట్స్ చేసిన తప్ప అనేది మనం చూద్దాం. యాక్చువల్గా అక్కడ ఉన్న సినారియో ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు ఈ వరద రాకముందు, ఈ ల్యాండ్ స్లైడ్స్ జరగకముందు యాక్చువల్గా అక్కడ చాలా ఫారెస్ట్ ఉండేది. యాక్చువల్గా అక్కడ ఫారెస్ట్ టైప్ అంతా ఉండేది. బట్ అప్పుడు రాను రాను ఏమైంది అంటే, వీళ్ళ జీవనోపాధి కోసం అవ్వచ్చు, లేకుంటే వాళ్ళు బ్రతుకుదేరు అనుకోవచ్చు, దానికోసం అని చెప్పేసి అక్కడ